అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఆర్ఎస్పీపై ప్రధానంగా రివ్యూ జరిగిన పరిస్థితి. దీంతో పాటు అసలు వ్యవసాయ పరిస్థితులు ప్రస్తుతం ఎట్లుంది, కాటన్ కొనుగోలు కానీ గిట్టుబాటు ధర అంశంలో ప్రభుత్వం ఏ రకమైన ఆలోచన చేస్తుంది, ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉంది, ఒకసారి మనతో పాటు చైర్మన్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఒకసారి మాట్లాడుతాం. అన్న ఏంటి ఎట్లుంది పరిస్థితి, కొనుగోలు పరిస్థితి ఎట్లా నడుస్తుంది ఏంటన్నా? కొనుగోలు రైతులు పండించినటువంటి పంటలలో అయితే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఇటు మేజర్ క్రాప్ వరి అట్లే కాటను మన తెలంగాణలో మేజర్ క్రాప్ దాదాపు ఒక 64 లక్షల వరకు వరి, అట్లే ఒక 60 లక్షల వరకు కాటను. దీంట్లో ప్రధానంగా వరికి సంబంధించినటువంటి అంశంలో అయితే ప్రభుత్వం పంట చేతికొచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి గింజ కొంటానటువంటి ఒక ఆలోచనతో కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే మొదట్లో కొంత ఆలస్యమైనటువంటి సందర్భంలో కొంత ప్రతిపక్షం వాళ్ళు కుంటలేరటువంటి మాటలు మాట వాస్తవం. కానీ అట్లా జరగడానికి కారణమంతా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై మిల్లర్లు తీసుకున్నటువంటి ధాన్యం మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వకుండా రీసైక్లింగ్ చేసి ఒక వ్యాపారంగా మార్చుకున్నటువంటి సందర్భాల్లో వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి సందర్భంలో కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఒకసారి మొత్తం చార్ట్ తీసుకుంటే వాళ్ళు పోయిన సంవత్సరం ఏ డేట్కి ఎంత కొన్నారు, మేము ఎంత కొన్నామని చూస్తే ఓరల కొన్నంతా కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు ప్రతి క్వింటాల్కి తరుగు పేరు మీద తాలు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కట్ చేసి మిల్లర్తో కుమ్మక్కై రైతులు ముంచినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇవాళ పోయిన రబీలో కావచ్చు, ఇప్పుడు ఖరీఫ్లో కావచ్చు, ఎక్కడ కూడా రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు తీయకుండా కొనుగోలు చేసి వాళ్ళ రైతులకు 3-4 రోజులనే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో ఉన్నది. దాంతోపాటుగా సన్నరాలకు ఏ రకంగా బోనస్ ఇస్తామన్నామో దానికి కూడా 500 వెంటనే ఈ డబ్బులు పడ్డ తెల్లారి మరుసటి రోజుకో 500 బోనస్ ఇస్తే కూడా రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఒక ఎకరానికి 25 క్వింటలు వేసుకున్నా 29-30 క్వింటలు వస్తుంది, అయినా 25 వేసుకున్నా దాదాపు ఒక ఎకరానికి 12,500 రూపాయలు రైతుకు లాభం చేకూరుతున్నది. అంటే ప్రభుత్వం ఒక రైతు పక్షపాతిగా రైతు కూడా నేను పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రకంగా వరి కొనుగోలు జరిగింది. కాటన్ కూడా కొంత తేమ ఉన్నటువంటి సందర్భాలలో ప్రభుత్వం ఏదైతే ఎఫెక్టివ్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారము ఇంత తేమ ఉంటే ఇంత అనేటువంటి ఏదైతే సిసిఐ నామ్స్ ప్రకారం ఉందో ఆ నామ్స్ ప్రకారం కూడా కాటన్ను ఏమి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసినాం. ఈ కొనుగోలు విషయంలో మాత్రం రైతులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడి రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మా ప్రభుత్వం ఉంది. ఎట్లుందన్న అంటే ఎస్ఆర్ఎస్పీ కూడా ఈరోజు రివ్యూ జరిగింది అంటున్నారు, ఏంది పరిస్థితి ఏంది, అసలు ఏం చేయాలి అంటే ఎస్ఆర్ఎస్పీ రివ్యూ అని అంటే ఇవాళ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఇవాళ రబీ వస్తూ ఉన్నది. రబీకి వస్తే ఈ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం దాకా కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామాలు వ్యవసాయం అంతా ఉంది. మరి మన దగ్గర ఉన్నటువంటి ఎంత టీఎంసీ ఉంది, మరి ఎంత టీఎంసీ అవసరం ఉంటుంది, మరి రైతులకు ఏ రకంగా మనము చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ పంటలు వేసుకొని అని మళ్ళీ నీళ్ళు లేకపోతే ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనకు ఏ రకంగా నీళ్ళు ఉన్నాయి, మరి ఏ రకంగా మళ్ళీ అంటే లేని నీళ్ళు అంటే దాదాపు ఒక 44 టీఎంసీ ఏమో ఉంటుంది. మనకు కావాల్సింది ఇంకొక 15 టీఎంసీలు తక్కబడుతుంది. 15-20 టీఎంసీలు మనకు పూర్తిగా నీళ్లు ఇవ్వాలంటే తక్కబడుతుంది. అంటే వర్షం వచ్చే పరిస్థితి లేదు. దీన్ని మనం ఎలా సమకూర్చుకుంటాం, ఎలా ఇవ్వగలుగుతాం అంటే రివ్యూ జరిగింది. వాస్తవానికి 780 ప్యాకేజ్ నుంచి ఎల్లంపల్లి నుండి యాక్చువల్గా వర్షాకాలం జూలైలో అక్కడ నుంచి మిగిలిన ఏం అవసరం లేదు. ఎల్లంపల్లి నుంచి 780 ప్యాకేజ్ నుంచి ఇంట్లోకి లిఫ్ట్ చేయగలిగితే మనము నిల్వ ఉంచుకోగలిగితే రైతులకు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి థియరీగా 44-45 టీఎంసీలు ఉన్నది, రేపు ఇంకొక 20 టీఎంసీలు కావాలనేటువంటి థియరీగా చెప్తున్నటువంటి అధికారుల పరిస్థితి. కానీ ప్రాక్టికల్గా అది సరిపోతుంది అనేటువంటి ఒక అంచనా ఉన్నది. కాబట్టి దాని ప్రకారంగా రబీకి నీళ్ళు ఇవ్వడానికి ఒక సమీక్ష చేసుకొని ముందుకు పెట్టేటువంటి ఒక ఆలోచనలు ఇవాళ గౌరవ మంత్రి గారు అధికారులతో కూర్చొని సమీక్ష చేయడం జరిగింది. పోయినసారి విత్తనాలకు సంబంధించిన కొంత కొరత ఏర్పడింది. ఈసారి ఆ విత్తనాల అంశంలో ఒక చైర్మన్గా ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు, ఎట్లా జాగ్రత్త పడుతున్నారు, ఏంటి అసలు? అంటే పోయినసారి వాస్తవానికి తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు విత్తనాభివృద్ధి సంస్థ అనేది ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఏపీ సీడ్ అని రైతులంతా కూడా తీసుకొని రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నటువంటి పరిస్థితులలో గత 10 సంవత్సరాలుగా ఈ సంస్థను
నుండి అందించాల్సినటువంటి విత్తనాలు కాకుండా ప్రైవేట్ సెక్టర్ని ప్రోత్సహించి వాళ్ళ మొత్తంగా విత్తనాలను అంతా ప్రైవేటుల చేతిలో పడేసి రైతులను ఆగం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ రబీలో మన ఖరీఫ్లో మేము కొంత ఆలస్యమైంది. మేము జూలై ఆగస్టులో నేను ఛార్జ్ తీసుకోవడం, అప్పటికే ఖరీఫ్ అంతా అయిపోవడంతో కొంత అనుకున్న స్థాయిలో మేము చేయలేకపోయినప్పటికి కూడా ఇవాళ మేము రబీకి శనగలు ఉంది. శనగలను 25,000 క్వింటాలు ఉంటే 23,000 క్వింటాలు రైతులకు అమ్మగలిగిన. అంటే నాణ్యమైన విత్తనాలు. అట్లనే ప్యాడీ కూడా ఇవాళ పోయిన సంవత్సరం వాళ్ళు ఒక 15,000 క్వింటాలే రాష్ట్రం అంతా అమ్మితే ఇవాళ స్టిల్ ఇవాటికి 20,000 క్వింటాలు అమ్మిన నేను. అంటే ఇంకా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా సేల్ ఉంది. అంటే దాదాపు ఒక 50,000 క్వింటాలు నేను వరి విత్తనాలు అమ్మగలుగుతా. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే రైతులందరికీ కూడా ప్రైవేట్ అనగానే ఏదో ఒక దిగుబడి ఎక్కువ వస్తుంది, రకరకాల ప్రలోభాలకు రకరకాల ఆకర్షణమైనటువంటి ప్రకటనలు చూసి రైతులంతా మోసపోతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఊళ్ళలో ఆర్గనైజర్లు పెట్టుకుని అట్లా. కానీ ఇవాళ ఒక విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నేను ఇవాళ విత్తనాభివృద్ధి సంస్థ సంబంధించినటువంటి విత్తనాలు రైతులకు అందించడానికి చాలా పకడ్బందీగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాము. వచ్చే ఖరీఫ్లో ఎట్టి పరిస్థితుల్లో ప్యాడీని 15 లక్షల ఎకరాలకు మేము ఇచ్చేటటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ఇట్లా చేస్తూ రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విత్తనాలు ఏదైతే ప్రొడక్షన్ చేస్తామో ఆ విత్తనాలు రైతుకు ఇవ్వడం వల్ల రైతు నష్టపోకుండా ఉంటాడు. ఒక జవాబుదారితనంగా ఉంటుంది కాబట్టి రైతును ఆదుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ ద్వారా తీసుకున్న తర్వాత నష్టపోతే నష్టపరిహారం రాకుండా ఇదే ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు కేసులు వేస్తే ఇప్పటికి కూడా నష్టపరిహారం అందినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటిది ఏం లేకుండా ఖరీఫ్కి ఒక పకడ్బందీగా ప్యాడీ విషయంలో కావచ్చు, సోయా విషయంలో కావచ్చు, రబీకోసారి శనగలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక ఆలోచన చేసి రైతుల్ని నష్టపోకుండా పూర్తి స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా విత్తనాభివృద్ధి సంస్థ మీద ఆధారపడే స్థాయికి తీసుకొద్దామనేటువంటి ఒక ప్రణాళికతో మాత్రం ముందుకు పోతాం. తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతానికి హీట్గా ఉంది. ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టిండ్రు, తెలంగాణ తల్లిని విస్మరించిండ్రు అని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏంటి అసలు? అంటే ఇక్కడ ఇప్పుడు పొద్దున కూడా నేను ఒకటి వీడియో చూసిన, కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తుంటే 69 తర్వాత ఉన్నటువంటి తల్లి ఇవాళ పెట్టినటువంటి తల్లి ఒకటే. మరి ఆనాడు సరే చేతి ఇట్లా పెట్టుకొని కర్రలు ఉన్నాయి, కంకులు ఉన్నాయి, సేమ్ కలర్ ఉంది, సేమ్ ఉంది తల్లి. మరి ఆనాడు వీళ్ళు మార్చిండ్రు, మరి వాళ్ళు మార్చిండ్రా? వాళ్ళు చేసిండ్రు కదా, మార్చిండ్రు. కానీ మేము చేసింది ఆనాడు 69లో ఏదైతే తల్లి ఉందో అదే తల్లి తీసుకొచ్చి పెట్టినాం. మేమేమి ఇక్కడ మార్చింది ఏం లేదు కదా. పాత కాలంలో 69లో ఏ రకంగా అయితే ఆనాడు తెలంగాణ తల్లి రూపుదిద్దుకుందో అదే విగ్రహాన్ని వల్ల మేము పెట్టినాము. దీంట్లో ఇంక కొత్తగా ఏముంది? కాకపోతే వాళ్ళు మరి అట్లా అనుకున్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఆవిష్కరించలేకపోయారు? తెలంగాణ జాతీయ గీతాన్ని ఎందుకు ఆవిష్కరించలేకపోయారు? చెప్పింది వాళ్ళే. ఊర్లో ఏదో రకంగా విగ్రహాలు పెట్టిండ్రు. మరి ఆ విగ్రహాన్ని మరి తెలంగాణ తల్లి విగ్రహంగా ఎందుకు చేయలేకపోయినరు అనేది నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అదంతా కూడా ఒక ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ ఇది వాస్తవంగా గతంలో ఏ రకంగా అయితే తెలంగాణ తల్లి ఉండేనో అదే తల్లిని వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో మేము కొత్తగా చేసినది ఏం లేదు. ఆర్టీవీ ద్వారా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుండ్రో, కాంగ్రెస్ పార్టీపై ఈ విగ్రహం అంశంలో అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విగ్రహం లాగానే ఉంది అని చెప్పేటోళ్లకు అవినాష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏం చెప్పబోతున్నారు? అంటే ఒక తెలంగాణ తల్లి మన తల్లులు ఎట్లా ఉంటారో ఆ రకంగానే ఉన్నటువంటి తల్లి. దాంట్లో కాంగ్రెస్ తల్లి, కాంగ్రెస్ విగ్రహము, బీఆర్ఎస్ విగ్రహం, బీజేపీ విగ్రహం ఉంటుందా? ఎక్కడ రాసింది ఉంటుందా? ఒక తెలంగాణలో పండే పంటలను, తెలంగాణలో ఉన్నటువంటి వేషధారణను ఇప్పుడు నిజామాబాద్కి వస్తే తీగలు పెట్టుకుంటారు, కొన్ని దగ్గర పడిగలు పెట్టుకుంటారు, కొన్ని దగ్గర ఇంకోటి పెట్టుకుంటారు, గుండ్లు పెట్టుకుంటారు. ఆ రకంగా రూపొందించినటువంటి తెలంగాణ తల్లిని ఇవాళ వీళ్ళు కావాలని ప్రజలను ఏదో రకంగా నమ్మించి ప్రలోభలకు పెట్టి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు పోటీ పడండి, విమర్శించండి. ఎక్కడ అభివృద్ధిలో, రైతాంగానికి కావాల్సినటువంటి విషయాలలో, రాష్ట్రం అభివృద్ధికి కావాల్సినటువంటి విషయంలో ఏ రకంగా అయితే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి తెలంగాణ కాంగ్రెస్ తల్లి అనేది వీళ్ళు కేవలం జనాలు నమ్మిద్దామనే ఆలోచనతో మాట్లాడుతుంది తప్పితే కానీ ఇంకోటి కాదు. మీరు ఏ రకంగా ఎంత మాట్లాడినా, ఎట్లాంటి దుష్ప్రసం చేసినా ప్రజలు, తెలంగాణ ప్రజలు మీరు చెప్పే మాయ మాటలను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. 10 ఏళ్ళు నమ్మిచ్చిర్రు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే మోసం చేసిర్రు, అనేక మందిని బలిదానాలు చేసిర్రు. మీరు అగ్గిపెట్టది పెట్రోల్ వస్తుంది, అగ్గిపెట్టి ఉండదా? కావాలని ప్రజలు రెచ్చగొట్టి ఈ రకంగా చేసి ఇవాళ ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మే పరిస్థితులు లేరు. అందులో భాగమే మిమ్మల్ని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బొందబెట్టినటువంటి పరిస్థితి మీ కళ్ళ ముందట కనబడతా ఉన్నది. జిల్లా ప్రజలకు, రైతులకు ఏం చెప్పబోతున్నారు?
ఈ జిల్లా ప్రజలకు రైతాంగానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా, ఒక తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్గా రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి, రైతు సంక్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వం ఇది. కొంత ఆలస్యం కావచ్చు, ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్లలో. ఆ విధ్వంసాన్ని కొంచెం సరి చేసుకునేసరికి అనుకున్నటువంటి కార్యక్రమం చేయడంలో కొంత ఇబ్బంది కలగవచ్చు, ఆలస్యం కావచ్చు. కానీ అల్టిమేట్గా ఈ రైతాంగానికి ఏం చేయాలనుకున్నాం అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షాన్ని చేసిపోయేటటువంటి మాటలు నమ్మి వాళ్ళ ట్రాప్లో పడకండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలబడుతున్న విషయం చెప్తాను. రైతు భరోసా అంటే పాత రైతు బంధు అంశంలో ఏదైనా చర్చ జరిగిందా? రైతు భరోసా విషయంలో, వాళ్ళు పెట్టినటువంటి రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆనాడు ప్రభుత్వం ఏర్పడంగానే అంతకుముందు వాళ్ళు ఇవ్వాల్సింది మనం ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇచ్చింది. సరే ఖరీఫ్లో ఇవ్వాలా, కానీ ఆనాడు పెట్టుబడి సాయం కోసం అని పెట్టినటువంటి రైతు బంధు దాదాపు 25 లక్షల ఎకరాలు సాగులేనిటువంటి భూమికి ఇచ్చిర్రు. అంటే గుట్టలకు, పడితులకు, ఏది ఉంటే అది చెరువులకు పుస్తకం ఉంటే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పెట్టుబడి సాయం ఎవరికి వెళ్ళాలి? నిజంగా సాగు చేస్తున్నటువంటి రైతుకు, వాళ్ళకి వెళ్ళాలి. మరి వీళ్ళు 100 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఇచ్చిర్రు. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక అంటే ఒక బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకు ఒక అందుతే ఇది ఒక తేడా వ్యత్యాసం కనబడుతుంది. ఇలా 100 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చి, ఎకరం ఉన్నట్టు రైతు బంధు ఇస్తే వీళ్ళకి ఇద్దరు తేడా ఏమున్నది అని అంట నేను. 100 ఎకరాలోనికి వీళ్ళకి ఇచ్చినాక సమానం ఉన్నట్లే కదా. కాబట్టి అనేక రకమైన చర్చలలో భాగంగా 10 ఎకరాలకి ఇవ్వాలా, 15కి ఇవ్వాలా, 5కి ఇవ్వాలంటేటువంటి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక మంత్రి వర్గం ఉపసంఘం వేసి జిల్లాలలో పర్యటన చేసి ప్రజల అభిప్రాయం మేరకు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, ఎట్లు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కొన్ని జిల్లాలు తిరగడానికి కూడా సమాచారం సేకరించినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో ఇంకొక 2-3 జిల్లాలు తిరగాల్సి ఉంది. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రకంగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. రైతు భరోసా సంక్రాంతి లోపు వస్తుందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు విత్తనాభివృద్ధి సంస్థలో ముఖ్యంగా రైతులకు విత్తనాలు అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో పలు జిల్లాల్లో ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఎక్కువ రైతులకు సంబంధించిన అంశంలో ఎక్కువ విత్తనాలు ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ తల్లి అంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ తల్లి ఉందో ఆ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని అంతకుముందు 69లో ఏదైతే ఉందో అదే విగ్రహం ఇప్పుడు కూడా పెట్టాం. ఎందుకు తెలంగాణ తల్లిని అప్పుడు ఆవిష్కరించలేకపోయారని విత్తనాల సంస్థ అభివృద్ధి చైర్మన్ అవినాష్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.